జగన్మోహన్ రెడ్డి గారు రేపు జనవరి సంక్రాంతి తర్వాత మళ్ళీ ప్రజల్లోకి తిరుగుతానని చెప్పేసి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే ఫామ్ అయిన తర్వాత అక్రమాలు చేస్తున్నారు, ఇంకోటి ఏంటంటే సూపర్ సిక్స్ అమలు అవ్వట్లేదు, అవన్నీ ప్రజల్లో చెప్తానని చెప్పేసి, ఇంకోటి ఏంటంటే పార్లమెంట్ ప్రతిరోజు ఏదో ఒకటి పార్లమెంట్ నియోజకవర్గాలు మొత్తం తిరుగుతాను, ఏదైతే కార్యకర్తలకు బాగా దగ్గర అవుతారన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో అది దేనికి చెప్పే, ఏ ఉద్దేశంతో చెప్పారంటే, ఏ ఉద్దేశంతో ఆయన బయటకు వచ్చారు ఇన్ని రోజుల తర్వాత? ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు మూడో రోజుగా బయటకు వచ్చిన పరిస్థితి, ఓడిపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చినాయి. ఆయన ఇప్పుడు ఒక 6-8 months తర్వాత ఇప్పుడు బయటకు వస్తున్నారు. గతంలో కూడా వచ్చారు. గతంలో అక్కడ గుంటూరులో ఏదైతే హత్య జరిగిందో ఢిల్లీ అక్కడికి వెళ్ళి ధర్నా చేశారు. నేను అప్పుడప్పుడు బయటకు వస్తున్నారు, ప్రెస్ మీట్ పెడుతున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు కంప్లీట్గా బయటకు వచ్చి ప్రజల్లోనే తిరుగుతారు అన్నారు కదా, ఏ సెగ్మెంట్లో అని అన్నారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన ఏం లేదండి, ఆయన వచ్చే ఎలక్షన్స్ కోసం ఇప్పటి నుంచే ఖర్చు వేసుకుందాం అనుకుంటున్నాడు. అంటే ప్రిపేర్ చేస్తున్నారు. ప్రజలంత పిచ్చోళ్ళు ఏం కాదు. అసలు నీకు 11 సీట్లు ఇస్తే నువ్వు నీ అధికారం కోసం నువ్వు మా దగ్గరికి వస్తున్నావు తప్పితే, మా ఓట్ల కోసం వస్తున్నావు తప్పితే, మా సమస్యల కోసం నువ్వు మా దగ్గరికి రావట్లేదు. మా సమస్యల గురించి నువ్వు అసెంబ్లీలో మాట్లాడి మా దగ్గరకు వస్తే నీకు విలువిస్తాను తప్పితే, నువ్వు ప్రతిసారి నీ పబ్బం గడుపుకుంటానంటే ఎవరు ఒప్పుకుంటారు అని ప్రజలు మాట్లాడతారు. ప్రజలు ఇవాళ అంత అమాయకులు ఏం లేరండి, అంత అమాయకులుగా ఉన్నారని ప్రజలను తక్కువ అంచనా వేయొద్దు. ప్రజలు చాలానే లైన్లో ఉన్నారు. ప్రజలకి ఈ ఆలోచన వస్తుంది. అసలు ఏంది కొత్త పిచ్చోడిలాగా, అంటే పదవి పోయేసరికి పదవి అని తిరుగుతున్నాడు, పదవి పిచ్చి పట్టిందా ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి అనుకుంటారు తప్పితే, అయ్యో మన కోసం వచ్చాడు అనుకోరు. ఎప్పుడు అనుకుంటారు? ఈయన 5వ సంవత్సరంలో మొదలెడితే, అంటే 4వ సంవత్సరం నిండిపోయి 5వ సంవత్సరం ఎంటర్ అయినప్పుడు కనుక ఆ సంవత్సరం పాటు ప్రజల్లో తిరిగి ఈ 4 ఏళ్ల పాలనలో మీరు ఏం సమస్యలు ఎదుర్కొన్నారు, మీరు ఏమనుకుంటే వాళ్ళు ఏం వాగ్దానాలు ఇచ్చారు, అవి ఏం చేయలేకపోయారు అని చెప్పి మాట్లాడి దాని ప్రకారంగా ఈయన ఒక ఎలక్షన్ మేనిఫెస్టో తయారు చేసుకుంటే అది రాజకీయం అంటారు దాన్ని. అంతేగాని ఇప్పుడు నుంచే లేడికి లేచిందే పరుగన్నట్లుగా చేయటం ఎంతవరకు కరెక్టు? జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ అస్సలు మొదనష్టంగా ఉందంటే మొదనష్టంగా ఉంది. ఇప్పుడు ఆమె అసెంబ్లీకి వెళ్ళలేదు కాబట్టి ఆమె బయట ఉండి మాట్లాడితే షర్మిలాకి విలువ ఉంది. ఎంతో కొంత మాట్లాడుతున్నారు. అసలు నీకు అసెంబ్లీలోకి వెళ్ళగలిగే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు నేను వస్తానంటే రానిస్తారా అసెంబ్లీకి? లేదు. షర్మిల వస్తానంటే రానిస్తారా? రానియరు కదా. మరి వచ్చిన వాళ్ళు నువ్వు వెళ్ళగలిగిన అవకాశం ఉండి నువ్వు వెళ్ళలేదు అంటే ఏమనుకుంటారు చెప్పండి? అందుకని ఇక్కడ అసలు అతనికి ఎత్తుగడ, రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ వ్యూహాలు అవన్నీ ఏం తెలియవు. ఆయన వ్యూహం అంటే ఏమనుకుంటాడంటే, ఆర్జీవీని బట్టి వ్యూహం సినిమా తీస్తే వ్యూహం అనుకుంటాడు, అదే వ్యూహం అనుకుంటాడు, అవే ఎత్తుగడలు అనుకుంటాడు. అవి ఎప్పటికీ కావు. ఒక సినిమా డైరెక్టర్కి ఆ మాత్రం వ్యూహాలు ఎత్తుగడలు వస్తే ఆయన రాజకీయ నాయకుడు అయిపోవచ్చుగా. అవును. అసలు ఇప్పుడు ఈ అవకాశాలు నీకు ఇవ్వడం దేనికి? ఆయనే చేసి ఆయనే సీఎం అయిపోవచ్చుగా. సీఎం పోస్ట్ ఇస్తా అంటే వద్దంటాడా? మీరు వద్దంటారా? నేను వద్దంటానా? వద్దాను కదా. మనకు అర్హత ఉందా లేదని తర్వాత విషయం. ముందైతే ఇస్తా అంటే తీసుకుంటాం కదా. రాంగోపాల్ తీసుకోకుండా ఉంటాడా? ఆయన అతీతుడా? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.